తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 32 ఫేక్ యూనివర్సిటీలు, ఎలాంటి గుర్తింపు లేని యూనివర్సిటీలు ఉన్నట్టుగా యూజీసీ వెబ్సైట్ లో వాటిని పెట్టడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే గత ఏడాదిలో ఈ సంఖ్య 22 ఉండేది. ఇప్పుడు మరొక 10 పెరిగి 32 ఫేక్ యూనివర్సిటీలు ఈ దేశంలో విద్యార్థుల్ని మోసం. నిజానికి లిస్టు పెద్దదిగా ఉంది కాబట్టి నేను ఒక్కొక్కటి చదవలేకపోతున్నాను, కానీ లిస్ట్ ఉంది, డెఫినెట్ గా అది మీకు బాక్స్ లో ఇస్తాను. మీరు కూడా విద్యార్థులందరూ కూడా చూసి ఈ యూనివర్సిటీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తాజాగానే ప్రకటించింది ఎక్కడెక్కడ ఉన్నాయంటే, గత ఏడాది అక్టోబర్ నాటికి కంట్రీ వైడ్ 22 ఉండేవి. ఇప్పుడు రీసెంట్ గా ఫిబ్రవరిలో విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం 32 ఫేక్ యూనివర్సిటీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. బేసిక్గా ఏంటంటే, ఈ విద్యార్థులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఫేక్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ని మోసం చేస్తూ ఉన్నాయి. ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీలోనే 12 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 4, ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 2 చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. రాజస్థాన్, జార్ఖండ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఫేక్ యూనివర్సిటీ ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా కింద ఇస్తున్నాను. మీరు విద్యార్థులు, పర్టికులర్గా విద్యార్థులు తల్లిదండ్రులు చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. రకరకాల దొంగ గుర్తింపు వాటిని చూపించి, సర్టిఫికేషన్లు చూపించి విద్యార్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తే, కాబట్టి ఇది అడ్మిషన్ల సమయం కాబట్టి, రాబోయే ఏప్రిల్, మే, జూన్, జూలై అడ్మిషన్ల సమయం కాబట్టి విద్యార్థులు తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.